श्रीमहागणाधिपतये नमः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम्। अपारकरुणासिन्धुं ज्ञानदं शान्तरूपिणं श्रीचन्द्रशेखरगुरुं प्रणतोऽस्मि मुदान्वहम्। देवे देहे च देशे च भक्त्यारोग्यसुखप्रदं बुधपामरसंसेव्यं तं श्रीजयेन्द्रं नमाम्यहम्। नमामः शङ्करान्वख्यविजयेन्द्रसरस्वतीं श्रीगुरुं शिष्टमार्गानुनेतारं सन्मतिप्रदं। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके देवी నారాయణి నమోస్తుతే. ఆత్మీయ మిత్రులారా, మీ అందరికి కూడా హృదయపూర్వక వందనములు. కాంచి కామకోటి పీఠంలో 69వ పీఠాధిపతులు శ్రీ 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 జయేంద్ర సరస్వతి మహాస్వాములు వారిని గురించి చాలా గొప్పవారందరూ ఏం చెప్తారంటే, ఆయన ఎల్లప్పుడూ కూడా ప్రశాంతంగా ఉంటారు, ఒక మందహాసంతో ఉంటారు. ఆయన భగవద్గీతలో ఒక మాట ఉంది, ప్రసన్న చేతసో హ్యాసు బుద్ధి పర్యవతిష్టతి అని. ఎవరి వదనం ప్రసన్నంగా ఉంటుందో వారి బుద్ధి ఎల్లప్పుడూ కూడా చురుకుగాను మరియు ఆనందప్రాయంగాను ఉంటుందట. అలానే శ్రీ గణేశుని గురించి వర్ణించేటప్పుడు కూడా ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అని. ఆయన శ్రీ మహాగణపతి ప్రసన్నవదనం, ఆయన ముఖాన్ని మనం చూస్తే సర్వ విఘ్నో ఉపశాంతయే అన్నారు. అన్ని విఘ్నములు కూడా శాంతిస్తాయట. అలానే కాంచి కామకోటి శ్రీ 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 జయేంద్ర సరస్వతి మహాస్వాములు వారు ఆయన ఎల్లప్పుడూ కూడా ప్రసన్నవదంగా ఉంటారు. మా సౌభాగ్యం కాంచి కామకోటి మహాస్వాముల వారి దివ్య ఆశీస్సులతో కొన్ని సంవత్సరాలు వారితో గడపడం, శ్రీ జయేంద్రుల వారితో, స్వామివారితో, మరియు పీఠంలో ప్రస్తుతం కూడా శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వాముల వారి యొక్క దివ్య అనుభవాలను అనుభవిస్తుండడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తాను. జ్ఞాపకం చేసుకున్న విషయాలు ఈరోజు శ్రీ జయేంద్ర స్వాముల వారి పుణ్య ఆరాధన, అందుకు కొన్ని ఆనందకరమైనటువంటి విషయాలను ఈరోజు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాను. నా జీవితంలో మరవలేనటువంటి గొప్ప ఆనందమైన దినమేదనగా 12వ తారీఖు 11వ నెల 2012. అది పరమ పవిత్రమైనటువంటి నందననామ సంవత్సరం, కార్తీక మాసం, బహుళ త్రయోదశి, సోమవారం. ఎందుకు ఇంతగా జ్ఞాపకం పెట్టుకొని చెప్తున్నానంటే, దీపావళి దినాలు శ్రీ జయేంద్ర సరస్వతి మహాస్వాముల వారు తమ గురుదేవులైనటువంటి శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వాముల ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి హోస్పేట విద్యారణ్య వేద పాఠశాలలో స్వాముల వారు వచ్చారు. కారణం, కర్ణాటకలో ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి కార్యక్రమాలు చేయడానికి శ్రీ జయేంద్ర సరస్వతి స్వాముల వారు వచ్చారు. హోస్పేట్లో విద్యారణ్య పాఠశాలలో దాదాపుగా 5 రోజులు కార్యక్రమాలు. కర్ణాటక అనేక ప్రాంతం నుండి వేద పండితులు మరియు వేద విద్యార్థులు కూడా అక్కడ ఉన్నారు. ప్రతిరోజు కూడా చాలా గొప్పదైనటువంటి వేద సభలు జరుగుతున్నాయి. లోక కళ్యాణార్థమై
యజ్ఞాలు జరుగుతున్నాయి. చాలా సందడిగా ఉంది. నగరం అంతా కూడా దీపావళి శోభతో విరాజమానమై ఉంది. ఆ యొక్క వేద సభలో విద్యార్థుల గురించి స్వాముల వారు ఒక మాట చెప్పారు. ప్రతి ఒక్కరూ కూడా విద్యార్థులు శ్రీ మహాగణపతిని ఉదయాన్నే ధ్యానం చేసి వేద అధ్యయనం ప్రారంభించాలి అని చెప్పారు. ఆ యొక్క కార్యక్రమం యొక్క లైవ్ శ్రీ శంకర ఛానల్లో వచ్చింది ఆ రోజు. అక్కడ కన్నడ భాషలో లైవ్లో చెప్పాలి అని స్వాముల వారికి అతి అంతరంగుడు శ్రీయుత రామ్ కుమార్ గారు ఎవరు చెప్తారా అని అడుగుతూ నన్ను చూసి మీరు చెప్పగలరా అన్నాడు. స్వామివారి ఆశీర్వాదం ఉంటే తప్పకుండా చెప్తానన్నాను. సరే, శ్రీవారి అనుగ్రహం. ఆ యొక్క వేదిక పైన లైవ్ టెలికాస్ట్లో శ్రీ 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 జయేంద్ర సరస్వాముల వారి యొక్క కర్ణాటక ప్రవాసం గురించి మరియు విజయనగర సామ్రాజ్య వైభవము, విద్యారణ్య పాఠశాల యొక్క విశేషాలన్నీ కూడా ఒక అరగంట సేపు అక్కడ లైవ్ టెలికాస్ట్లు చెప్పడం జరిగింది. స్వామివారు నన్ను చూశారు, ఒకసారి నవ్వారు అంతే. ఆ తర్వాత వారు ఆ రోజు కార్యక్రమం ఏమిటంటే ఆ యొక్క లైవ్ టెలికాస్ట్ అయిన తర్వాత విద్యార్థులందరిని ఆశీర్వదించి స్వాముల వారు హంపీకి వెళ్ళాలి. హంపీలో విద్యారణ్య పీఠం స్వామీజీ వారు వీరిని ఆహ్వానించారు. తర్వాత రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం మరియు విహెచ్పి వారు ఒక సైకిల్ జాతా కూడా పెట్టారు. హోస్పేట్ నుండి స్వాముల వారి ముందు వెళ్తూ అందరూ కూడా జయఘోష్ చెప్తూ హంపి చేరుకోవాలి. ఇక్కడ ఒక విషయాన్ని చెప్పాల్సి ఉంది. శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వాముల వారిని పూర్వం అక్కడ కలిసినప్పుడు స్వాముల వారు చెప్పారు, స్వాముల వారు కర్ణాటక యాత్ర వస్తున్నారు, మీ ఇంటికి కూడా ఆహ్వానించు అని. మరి మఠంలోనే స్వాముల వారి దగ్గరికి పెట్టి సాష్టాంగ దండ ప్రణామం చేసి, స్వామీజీ మీరు కర్ణాటక ప్రవాసం వచ్చి కూడా మా ఇంటికి రావాలి అన్నారు. స్వాముల వారు తల ఊపి వస్తానన్నారు. కార్యక్రమం ఎంత విశేషంగా ఉందంటే అన్ని ఇళ్ళకు కూడా స్వామివారు వెళ్ళి రావాలి, ముఖ్యమైన వారి ఇళ్ళకంతా. కావున ఆ కమిటీ వారు ఏం చేశారంటే అందరి పేర్లు రాశారు, నా పేరును మాత్రం దాంట్లో తీసేశారు. కావున వెనకటి రోజు స్వాముల వారు చాలా బిజీగా ఉన్నారు. కొన్ని ఇండ్లకు వెళ్ళి అలా చూసి వచ్చారు. శ్రీయుత హెచ్ఆర్జి రంగన్ గౌడ్ గారు కామాక్షి దేవాలయానికి శంకుస్థాపన చేయించాలి, స్వాముల వారి వైపు వర్షం వస్తుంది, ఆయన వచ్చి ఆ యొక్క దేవాలయానికి శ్రీవారు తన అమృతహస్తంలో శంకుస్థాపన కూడా చేశారు. వర్షం తేలిక పడింది, వేరే వారింటికి వెళ్ళాలి. స్వాముల వారు నన్ను సాయంకాలం సమయం అది వెనకటి రోజు నన్ను పిలిచి మీ ఇంటికి రావాలి, నేను రేపు వస్తాను ఉదయం అన్నారు. నాకు ఆ రోజే వస్తాను అనుకొని ఎంతో నేను మనసుకు రాలేదు కదా అని నేను విచారమే ఉన్నాను. తెల్లవారితే మరి సభ ముగుస్తుంది, కార్యక్రమాలు అయిపోతాయి, స్వాముల వారు హంపీకి వెళ్ళిపోతారు, మా ఇంటికి ఎలా వస్తారా అని నేను చాలా దిగులుగా భగవంతుని ప్రార్థించారు. పరమేశ్వర ఎలాగైనా స్వాముల వారు మా ఇంటికి రావాలి అని. మరి కమిటీలో నేను ఒక మెంబర్ కావున కార్యక్రమాలు కూడా చూసుకోవాలి. ఆ రోజు 12వ తారీఖు వేకువజామున లేచి స్వాముల వారి దగ్గరికి వెళ్ళాము. ఎందుకంటే యతీశ్వరులు ఆ రోజు ఒక్కరోజు మాత్రం తలకు తైలం రాసుకొని తలస్నానం చేసి అది చాలా పరమ పవిత్రమైందనమాట. దీపావళి రోజు మాత్రం వారి తలంటకు పోసుకుంటారు. మరి అంత తర్వాత కాంచీ మఠంలో టపాసు కూడా పేలుస్తారు స్వామివారు. నేను అక్కడికి వెళ్ళాను, కార్యక్రమాలు జరుగుతున్నాయి. అప్పుడు ఆ యొక్క లైవ్ టెలికాస్ట్ అయింది. ఇంకా స్వాముల వారు హంపీకి వెళ్ళిపోతారు, అన్ని ఏర్పాట్లు అయిపోయాయి.
పోలీస్ సిబ్బంది కూడా స్వామివారిని హంపికి తీసుకువెళ్ళాలని చూస్తున్నారు. ఆ సమయంలో మా ఇంటికి కింద దిగుతుండగా స్వామివారు అన్నారు, నాగభూషణం ఇంటికి వెళ్ళాలి అన్నారు. నా కళ్ళ నుంచి అలా కంటి నీళ్ళు ఆనంద బాష్పాలయ్యాయి. స్వాముల వారు అన్ని ఏర్పాట్లు చూసుకొని చెప్పేశారు. పోలీస్ సిబ్బంది ముందు వస్తున్నప్పుడు మా ఇంటికి వారు వేధించారు. వచ్చి దాదాపుగా గంట సేపు కూర్చున్నారు. రామ్కుమార్ గారు హంపీకి వెళ్ళాలి కదా స్వామి అంటే, హంపీ కార్యక్రమం క్యాన్సిల్ చేస్తున్నానన్నారు. అంటే వారి యొక్క అనుగ్రహం ఎటువంటిదో నేను మరవలేని జీవితంలో. వచ్చి ఒక గంట సేపు ఉన్నారు. అక్కడ పాదపూజ జరిగింది. పాదపూజ అయిన తర్వాత అక్కడ మా ఇంట్లో చేరినటువంటి భక్తులందరికీ కూడా స్వాముల వారు కలకండ, కుంకుమ అవన్నీ కూడా ఇచ్చి మా వైపు ఒకసారి చూసి ఏం కావాలి అని అడిగారు నన్ను. మీ ముందు ఈరోజు చెప్తున్నాను, మా పెద్దమ్మాయికి వివాహమై 5 సంవత్సరాలు అయింది, ఇంకా సంతానం అయ్యలేదు. అందుకు స్వాముల వారు మేము దంపతులు అడిగాము, స్వామి సంతానం కావాలి అంటే సరే అన్నారు. రెండవది అన్నారు, రెండో అమ్మాయికి వివాహం చేయాలి, ఇంతవరకు సంబంధాలు కుదరటం లేదు అంటే అది కూడా సరే అన్నారు. మూడవది అడుగు అన్నారు. నేను ఆయన్ని కళ్ళలో చూస్తూ ఏం అడగాలి అని, స్వామి మా జీవితం అంతా మీ పాదాలకు అర్పించుకుంటాము అని అన్నాను. స్వామి వారు సంతోషం అన్నారు. ఒకసారి మా ఇల్లంతా దేవుడి గదిలోకి వెళ్ళి అలా ఇల్లంతా తిరిగి ఒకసారి పై చూసి ఆశ్చర్యపడుతూ బయటికి వచ్చారు. కారు బయట నిలబడి ఉంది. స్వాముల వారు మమ్మల్ని బయటకు వచ్చిన తర్వాత ఆ యొక్క కారులో కూర్చొని విండో తెరిచి మమ్మల్ని ఇద్దరు దగ్గరికి రమ్మన్నారు దంపతులను. వాడిని పిలిచి ఫోటో తీసుకో అన్నారు. ఆ తర్వాత అన్నారు, సంతోషమేనా, నీకు ఆనందమైందా అన్నారు. చాలా ఆనందమైంది స్వామి అన్నాను. ఆ తర్వాత స్వాముల వారు సంతోషంగా విద్యారణ్య పాఠశాలకు వెళ్ళారు. ఇక్కడ నేను చెప్పవచ్చేది ఎందుకు ఇలా ఉత్సాహభరితంగా చెప్తున్నానంటే, మా ఇంట్లో దీపావళి పండుగ సంప్రదాయం లేదు. మా ఇంట్లో సాయంకాలం మాత్రం కేదార్ నోములు నోచుకుంటాం. ఎప్పుడైతే ఎందుకు గాను అంటే, ప్రతి సంవత్సరం కూడా పూర్వం నుండి ఎవరో ఒకటి అనుకూలం కానివి జరుగుతుండేటట. అందుకని ఇది మనకు అచ్చుబాటు రాలేదని ఆ పండుగను మా ఇంట్లో వదిలేశారు. అయితే నాకు మాత్రం ఆ పండుగ చేసుకోవాలని ఇష్టం. ఇప్పుడు మహాస్వాముల వారి ప్రియ శిష్యుడు శ్రీ 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 జయేంద్ర సరస్వాముల వారు మా ఇంట్లో దీపావళి రోజు, అందులో ఎవరి ఇంటికి వెళ్ళరట, వాళ్ళు గృహస్థుల ఇంటికి వెళ్ళరా జనరల్గా. అట్లాంటిది మమ్మల్ని అనుగ్రహించడానికని ఆ రోజు రావడం, మమ్మల్ని దీవించడం నాకు గొప్ప పండుగగా అనిపించింది. మరి యథాప్రకారం సాయంకాలం కూడా కేదార్ నోములు నోచుకున్నాం. సాక్షాత్ పరమేశ్వరుడే ప్రదోషంలో, ఆ రోజు కార్తీక మాసంలో దీపావళి రోజు సాక్షాత్ శంకర్లే మా ఇంటికి ఎత్తించారని నా జీవితంలో ఎప్పుడు మరవలేనటువంటి దినం అది. వారి అనుగ్రహం అన్నట్టు మా పెద్దమ్మాయి కూడా అదే సంవత్సరంలోనే నీళ్లు పోసుకుంది. వారికి ఒక కుమారుడు కలిగాడు. మరి ఇంకా ఆశ్చర్యం, మా రెండో అమ్మాయి ఆమె అర్చన, ఆమె కూడా గురువు అనుగ్రహంతో వివాహమైంది. తర్వాత స్వాముల వారికి ఎంతో దగ్గర అవుతూ వచ్చాం. ఇదంతా సాక్షాత్ కామాక్షి స్వరూపమైనటువంటి ప్రసన్న హృదయమైనటువంటి శ్రీ 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 జయేంద్ర సరస్వాముల వారి సంపూర్ణ అనుగ్రహం. వారు అనేక సందర్భాల్లో అనేక విధాలుగా ఎన్నో మహిమలు చేశారు. వాటిని ముందు తరంగాల్లో నేను మీ అందరితోనూ పంచుకోవాల్సినటువంటి నా బాధ్యతగా నేను అనుకుంటాను. కంచి కామకోటి పీఠం సర్వులకు అందుబాటులో ఉండేటువంటి పీఠం. సర్వులను తదేక చిత్తంతో అనుగ్రహిస్తూ ఎన్నో కుటుంబాలను అభివృద్ధి చేసినటువంటి శ్రీ కంచి కామకోటి పీఠం ఆ యొక్క వరదరాజుడు మాదిరిగా అనుగ్రహాలు ఇచ్చేటువంటి పీఠం అని చెప్తూ, శ్రీ 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 జయేంద్ర సరస్వాముల వారి పుణ్య ఆరాధన రోజు ఈ వాక్పుష్పములను వారి దివ్య చరణాలను సమర్పిస్తూ సంపూర్ణ అనుగ్రహం ఈ యొక్క లోకం పైన వారికి ఉండాలని ప్రార్థిస్తూ ఈ వాక్పుష్పములను వారికి సమర్పణ చేస్తున్నాను. ఇట్లు మీ ప్రియతముడు నివర్తి నాగభూషణ శర్మ. హర హర శంకర, జయ జయ శంకర. హర హర శంకర, జయ జయ శంకర.